సంవత్సరాల క్రితం ఈ ఏప్రిల్ 27న గౌరవ కేసీఆర్ గారి నేతృత్వంలో మలిదశ పోరాటంలో తెలంగాణ మలిదశ పోరాటంలో భాగంగా మరి ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం చేసుకొని చాలా మంది నవ్వుల పాలు చేశారు. ఇది పబ్బలో ఉంటుంది మక్కలో పోతుందని ఎగతాళి చేసేటువంటి ప్రతిపక్ష పార్టీలు చెంప చెల్లుమనే విధంగా ప్రపంచం మొత్తం కూడా ఆశ్చర్యపోయే రీతిలో పూర్తిగా అహింస పద్ధతిలో 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపి చివరికి చావు నోట్లో తల దూర్చి లక్ష్యం నెరవేరేదాకా నిబద్ధతతో పనిచేసిన కేసీఆర్ గారికి అదేవిధంగా ఎప్పటికప్పుడు మరి ఉద్యమ జ్యోతిని ఆరిపోకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమ వ్యాప్తిని నలువైపులా విస్తరించే దిశగా అమరులైనటువంటి చాలా మంది అమరులు అచంచలమైన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక మార్గంగా తెగించి కొట్లాడిన తెలంగాణ సబ్బండ వర్గాలకు అధికారం ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష అని నమ్మి యావత్ ప్రజానికానికి కూడా మరి పార్టీ ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ వెన్నంటి ఉన్నటువంటి అందరికీ కూడా పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేస్తున్నటువంటి యావత్ తెలంగాణ రాష్ట్ర శ్రేణులందరికీ కూడా అదేవిధంగా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలు సుభిక్షంగా ఉండి ఎప్పుడు కేసీఆర్ గారి నిత్యం చేసుకుంటున్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా పార్టీలు పుడతాయి, గంగలు కలిసిపోయినాయి, కానీ ఈ తెలంగాణకు శ్రీరామ రక్షగా కేసీఆర్ గారికి ఉన్నటువంటి ప్రేమ, తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, తెలంగాణ నలుమూలల భౌగోళిక స్వరూపం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆర్థిక స్థితిగతులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, కేసీఆర్ గారికి ఉన్నట్టుగా ఎవరికి అవగాహన లేదు కాబట్టి పార్టీలు పుడతాయి, త్వరలోనే అవి కథ ముగిసిపోయే పరిస్థితి ఉన్నది. గత చరిత్ర ఎంతో మంది మేధావులు వచ్చిన పార్టీలు పెట్టారు, కానీ కేసీఆర్ గారి నివాసత్వం కూడా ఏవి నిలబడవు. తప్పకుండా కేసీఆర్ గారి నేతృత్వంలో మరోసారి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అవతరించుకున్న సందర్భాన మరి ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుతా ఉన్నాం. తప్పకుండా త్వరలోనే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాశ ఉన్నదో కేసీఆర్ గారి పరిపాలన ఎదుర్కొంటున్న నెరవేర్తని సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి యావత్ తెలంగాణ ప్రజానికానికి